ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన గొప్ప నామంలో హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరు బాగున్నారా? ప్రతి ఒక్కరు బాగుండాలి. ప్రతిరోజు దేవుని స్తుతించాలి. అది దేవుని చిత్తం మన పట్లని ప్రతిరోజు దేవుడు మనకు గుర్తు చేస్తా ఉన్నాడు. ఈ దినం కూడా దేవుడు మన హృదయాలను తడుతూ ఉన్నాడు, మన అంతరంగాలను దర్శిస్తూ ఉన్నాడు. మన హృదయంలో, మన అంతరంగంలో దేవుడు ఈ దినం కూడా ఒక అద్భుతం చేయాలని ఆశపడతా ఉన్నాడు. పిల్లరా, దేవుని వాక్యం చేత దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అద్భుతాలు మన జీవితంలో జరగటం మనం గమనిస్తాం. దేవుని వాక్యము మన జీవితాల్లో అద్భుతాలు చేయటం మనం గమనిస్తాం. దేవునికి స్తోత్రం. ఈ దినం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ఈ దినాన్ని ప్రారంభించుకుందాం. థ్యాంక్ యూ జీసస్. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, ఈ దినం కూడా నీవు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నా. ఎంతమంది అయితే ప్రభువా తండ్రి వారి హృదయాలలో వేదన, దుఃఖము, దిగులు, చింత, భయము, ఆందోళన ఇలాంటి భయంకరమైనటువంటి శత్రువులతో పోరాడుతున్నారు, అటు వారందరికీ దినం కూడా సహాయం చేయండి నాయన. ప్రతి బిడ్డను దర్శించండి, మాట్లాడండి ప్రభువా. దేవా, నీవు మాట్లాడితే మేము ధైర్యం పొందుకుంటాం, బలపరచబడతాం, పాపము నుండి, శాపము నుండి విముక్తులమవుతాం. ఈ దినం కూడా ప్రభా ప్రతి వ్యక్తిని విడిపించండి, స్వస్థపరచండి, బాగు చేయండి, రక్షించండి. మహిమ ఘనత నీవే పొందండి. వారి అవసరాలు, వారి అక్కరతలు ఎన్నో ఉన్నాయి తండ్రి. ఆత్మకు, ప్రాణానికి, దేహానికి అవసరమైన ప్రతిదీ నీ మహిమలో, నీ ఐశ్వర్యం చొప్పున తీర్చబడును గాక. మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరోసారి మీ అందరు కూడా హృదయపూర్వకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తామని అంటున్నారా? సారీ. ఓకే, ఈ దినం కూడా దేవుని యొక్క వాక్యంలో నుండి అద్భుతమైనటువంటి విషయాల్ని మనం చదువుకొని అనేకమైనటువంటి మాటలు ప్రభువు మనతో మాట్లాడబోయే ప్రతి మాటను బట్టి దేవునికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుండి 20 వచ్చిన వరకు. మాథ్యూ చాప్టర్ 16 వర్స్ 13 through 20. యేసు పిలుపుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి మనిషి కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారని శిష్యులను అడగగా, యేసు క్రీస్తు వారు మనిషి కుమారుడు ఎవరని చెప్పుకుంటూ ఉన్నారు అని చెప్పి శిష్యుల్ని అడుగుతా ఉన్నాడు. పిల్లారా, శిష్యులు యేసు ప్రభువుకి జవాబుని ఇస్తా ఉన్నటువంటి సందర్భంలో మొట్టమొదటిసారిగా పేతురు జవాబునిస్తా ఉన్నాడు. 14 వచనంలో, వారందరూ బాప్తిస్మిచ్చి యోహాననియు కొందరు ఏలియా అనియు కొందరు బాప్తిస్మిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఈర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అని చెప్పారనమాట. ఏమంటున్నారండి? యోహాన్ అంటున్నారు, ఏలియా అంటున్నారు, ఈర్మియా అంటా ఉన్నారు. ఈర్మియా కూడా మళ్ళా వస్తాడు అని పాత నిబంధన ప్రకారంగా, లేఖనాల ప్రకారంగా మరి దేవుని యొక్క బిడ్డలైన యూదులు నమ్ముతారు. ఓకే, లేఖనం తెలిసిన వాళ్ళు మాత్రమే చెప్పుకోగలుగుతారు పిల్లారా. అయితే 14వ వచనంలో యేసు ప్రభువారు ఒక ప్రశ్న అడుగుతా ఉన్నారు. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగెను. యేసు ప్రభువారు అడుగుతా ఉన్నారు, మీరెవరినని, నేను ఎవరినని చెప్పుకొనుచున్నారు, లేకపోతే ఎవరినని అనుకుంటూ ఉన్నారు? సరే, ప్రజలు అనుకుంటూ ఉన్నారు, నేను యోహానునని, ఏలియానని, ఇర్మియానని అనుకుంటున్నారని మీరు విన్నారు. మీరు విన్న వాటిని గురించి చెబుతా ఉన్నారు. మీరేమనుకుంటా ఉన్నారు? 16వ వచనంలో, అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. వర్స్ 16, చాప్టర్ 16 వర్స్ 16. సైమన్ పీటర్ రిప్లైడ్, యు ఆర్ ద క్రైస్ట్, ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. యు ఆర్ ద క్రైస్ట్, ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. నీవు సజీవుడైనటువంటి దేవుని యొక్క క్రీస్తువి అని అంటా ఉన్నాడు పిల్లారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 17వ వచనంలో యేసు ప్రభు ఏం చెబుతా ఉన్నాడో విందాం. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే గాని నరులు నీకు బయలుపరచలేదు, పరలోకములో ఉన్నటువంటి తండ్రే నీకు బయలుపరిచాడు అని చెప్పి యేసు ప్రభు వారు స్పష్టంగా సీమోనుతో, పేతురుతో చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. 18వ వచనం, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చెదరు. నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును
విప్పబడునని అతనితో చెప్పెను. పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను. యేసు క్రీస్తు వారు కొన్ని అద్భుతాలు చేసినప్పుడు గాని, లేకపోతే ఆయన గురించినటువంటి గొప్ప విషయాలు, ఆయన ప్రత్యక్షత, ఆయన ముఖము రూపాంతరం చెందినప్పుడు, ఆయన యొక్క ముఖము సూర్యుని వలె ప్రకాశించినప్పుడు, ఆయన యొక్క వస్త్రాలు తెల్లనివిగా అద్భుతంగా ప్రకాశించినప్పుడు, ఆ సందర్భంలో కూడా యేసు ప్రభు వారు ఈ దర్శనాన్ని గురించి ఏలియా నాతో మాట్లాడినట్టుగా, మోషే నాతో మాట్లాడినట్టుగా మీరెవరితో చెప్పొద్దని అన్నాడు. అప్పుడు కూడా, ఇప్పుడు కూడా అంటున్నాడు, క్రీస్తునని ఎవరితో చెప్పొద్దు. నేను చనిపోయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత మీరు నేను క్రీస్తునని ప్రకటించాలి. హల్లెలూయా. నేనే పాత నిబంధనలు ఉన్నటువంటి దేవుణ్ణని ప్రకటించాలి, దైవ కుమారునని ప్రకటించాలి అని చెప్పి యేసు క్రీస్తు వారు అనేక సార్లు వారితో చెప్పినటువంటి మాటల సందర్భంలో కూడా మనం చూస్తూ ఉంటాం పిల్లారా. అయితే బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది పిల్లారా, ఇక్కడ కొన్ని మాటలు మనం గమనించినట్లయితే, సంఘాన్ని కడతాను అని అంటున్నాడు యేసు ప్రభు వారు. అంటే ఎక్లేషియా అనేటువంటి పదము గ్రీకులో నుండి తీయబడింది. గ్రీకు గాని, లాటిన్ గాని వీటిలో మనం చూసుకున్నట్లయితే పిల్లారా నానా రకాలుగా మాట్లాడబడతా ఉంది. ఎక్లేషియా అంటే ఈజ్ ద గ్రీక్ వర్డ్ యూజ్డ్ ఫర్ చర్చ్, సంఘం కొరకు వాడబడినటువంటిది. ఈ మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో ఉన్నటువంటి మాట, ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అంటున్నాడు యేసు ప్రభు. అంటే మై ఎక్లేషియా గ్రీకులో నుండి తీయబడింది ఎక్లేషియా అనేటువంటిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో పిల్లారా, దేవుని వాక్యము అద్భుతమైనటువంటి రీతిలో మనతో మాట్లాడటం మనం చూస్తా ఉన్నాం. ఇంకా కొన్ని విషయాల్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఎక్లేషియా అనేటువంటిది, ఎక్లేషియా ఈజ్ ఎ గ్రీక్ వర్డ్ ట్రాన్స్లేటెడ్ అసెంబ్లీ. అసెంబ్లీ, అందుకే కొంతమంది అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ అని కూడా పెట్టుకుంటారు. అసెంబ్లీ ఆఫ్ గాడ్, దేవుని సమాజము, దేవుని సంఘము. దీనికి అసలు ఇంకొక వర్డ్ ఉంది, అదేంటంటే ఒక అద్భుతమైనటువంటి మాటను నేను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. లాటిన్లో ఎక్లేషియా అనేటువంటి దాన్ని, ఫ్రమ్ గ్రీక్ ఎక్లేషియా, వేర్ ద వర్డ్ ఈజ్ ఏ కంపౌండ్ ఆఫ్ 2 సెగ్మెంట్స్, ఈకే అనేటువంటి దాన్ని, ఏ ప్రిపోజిషన్ మీనింగ్ అవుట్ ఆఫ్, ఈకే అంటే అవుట్ ఆఫ్, అండ్ వర్బ్ కల్లేయో, KALEO, కల్లేయో అంటే సిగ్నిఫైయింగ్ టు కాల్ అన్నమాట. కాల్కి పలకబడతా ఉంది. అవుట్ ఆఫ్, కాల్ అవుట్ ఆఫ్, టుగెదర్. లిటరల్లీ మనం చెప్పుకోవాలంటే టు కాల్ అవుట్ అని లాటిన్ లో నుండి, గ్రీకులో నుండి పలకబడినటువంటి ఈ మాటల్ని మనం చెప్పుకుంటా ఉన్నాం పిల్లరా. ఓకే, దేవుని స్తోత్రం. ఎక్లేషియా అంటే చర్చ్ అని మనం మాట్లాడుతా ఉన్నాం. బయటికి పిలువబడిన గుంపు లేక సమూహము అని కూడా మనకు తెలియజేయబడతా ఉంది. యేసు క్రీస్తు వారు చెబుతా ఉన్నారు, నా సంఘాన్ని నేను కడతాను అని చెబుతా. ఐ విల్ బిల్డ్ మై చర్చ్, ఐ విల్ బిల్డ్ మై ఎక్లేషియా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అని చెప్పి దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటల్ని మనం చెప్పుకుంటా ఉన్నాం పిల్లరా. యేసు ప్రభు చెప్పింది మై ఎక్లేషియా, మై చర్చ్. సంఘం అంటే ఏంటంటే పిలువబడినటువంటి వారు, లోకంలో నుండి బయటికి పిలువబడినటువంటి వారు, లేకపోతే బయట నుండి లోకంలో పిలువబడిన వారు కాదు, బయట నుండి సంఘంలో పిలువబడిన వారు కాదు. ఇంకో మాట చెప్పాలంటే, లోకంలో నుండి, బయట ఎక్కడో నుండి కాదు పిల్లలు, లోకంలోనే మనం ఉన్న మనుషుల్లో నుండి. ఇంకా కొంతమంది బయట నుండి పిలువబడిన వారు అని కూడా చెబుతారు. అయితే దేవుడు సంఘంలోనికి కలుపుతా ఉన్నాడని దేవుని వాక్యంలో మనము అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 30వ వచనం దగ్గర నుండి మనం చదువుకుంటే, లేకపోతే 1వ వచనం దగ్గర నుండి మీరు చదువుకున్నా కానీ అద్భుతమైనటువంటి విషయాలు. అపోస్తలులు అక్కడ ఉండి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుని పరిశుద్ధాత్మ అగ్ని వారి మీద నాలుకల్లాగా విభాగించబడి ఒక్కొక్కరి మీద వ్రాలినట్లుగాను, వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడిన వారి అన్ని భాషలతో మాట్లాడినట్లుగాను, అక్కడికి వచ్చి కూడొచ్చిన ప్రతి ఒక్కరి భాష వాళ్ళకి అర్థమవుతున్నట్లుగా మనం చూస్తాం. ఎన్నో రకాల భాషలోళ్ళు పెంతెకోస్తు పండుగ రోజు అన్ని దేశాల నుండి వస్తారు పిల్లారా. కొంతమంది అక్కడ పుట్టుండొచ్చు ఆ దేశంలో, వాళ్ళకి రాకపోవచ్చు. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి యెరూషలేములో ఉన్నటువంటి గ్రీక్ భాష కావచ్చు, లేకపోతే యూదుల భాష, హెబ్రీ భాష కావచ్చు, లాటిన్ కావచ్చు, ఇట్లాంటివి. ఓకే, లేకపోతే రోమన్స్ వాళ్ళ భాష, గ్రీక్ ఎక్కువగా మాట్లాడుతూ ఉండేటువంటి వాళ్ళని నేను విన్నాను. అట్లానే అరామిక్ అనేటువంటి భాష కూడా మాట్లాడేవాళ్ళు యూదులు, అరామిక్ లేకపోతే హెబ్రూ భాష.
ఓకే, చాలా రకాల భాషల వాళ్ళు ఆ దినం అక్కడ కూడుకున్నారు. వాళ్ళందరికీ అర్థమయ్యేటట్లుగా పరిశుద్ధాత్ముడు అన్య భాషల్లో మాట్లాడాడు అని మనం చూస్తాం. తర్వాత అన్య భాషలు కూడా మాట్లాడేవాళ్ళని అపోస్తలుడు పౌలు గారు కూడా, నేను ఎక్కువ అన్ని భాషల్లో మాట్లాడతాను, అన్య భాషలతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు అని కూడా దేవుని వాక్యంలో మనం వింటాం పిల్లరా. చాలా మంది దీని మీద కామెంట్స్ ఎక్కువగా చేయొచ్చు. నేను ఎక్కువ కామెంట్లకి లేకపోతే వాగ్వివాదాలకి నేను ఎక్కువ తావివ్వను. సో ఎందుకంటే నా వాక్యం చెబుతా ఉంది, నా దేవుడు చెబుతా ఉన్నాడు వాదాలకు దూరంగా ఉండమని, లేకపోతే ఎక్కువగా విస్తారంగా మాట్లాడటానికి దూరంగా ఉండమని. దేవుని వాక్యం ఏం చెబుతుంది, దేవుని వాక్యం ప్రకటిస్తాను నేను. ప్రతి ఒక్కరు వాక్యాన్ని వినండి, అర్థం కాకపోతే దేవుడిని అడగండి, పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తాడు. ఓకే, దేవుని వాక్యంలో నుండి మొదటి పేతుల్లోకి వెళదాం. ఇప్పుడు మొదటి పేతుల్లోకి వెళదాం. నేను చెప్పాను కదా, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో సంఘంలోకి రక్షించబడిన వాళ్ళందరూ దేవుడు కలుపుతా ఉన్నాడు. అంటే లోకములో నుండి బయటికి పిలుస్తా ఉన్నాడు, మనుషుల్లో నుండి బయటికి పిలుస్తా ఉన్నాడు, మతంలో నుండి బయటికి పిలుస్తున్నాడు, కులంలో నుండి బయటికి పిలుస్తా ఉన్నాడు. ఇంకా నానా రకాలైనటువంటి చేదస్తవాదులు కావచ్చు, ఆచారాలు, పద్ధతులు, సాంప్రదాయాలు, వాళ్ళకి నచ్చినవి, వాళ్ళకి ఇష్టమైనవి, వాళ్ళు కోరుకున్నటువంటి వాటన్నిటిలో నుండి ప్రజల్ని ఏం చేస్తున్నాడంటే బయటికి పిలుస్తా ఉన్నాడు పిల్లరా. బయటికి పిలిచి ఒక సంఘంగా వాళ్ళని చేస్తా ఉన్నాడు. అదే ఎక్లేషియా. ఎక్లేషియా అంటే అదే. మనం అదే చెప్పుకున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషే విషయంలో ఒకటి వాక్యం ద్వారానే మనం చెప్పుకుంటే, మోషే 40 సంవత్సరాలు తన సొంత జ్ఞానం పైన అంతటోడు లేడు అన్నట్లుగా ఉన్నాడు. ఆ ఐగుప్తు దేశం యొక్క విద్యలన్నీ కూడా అభ్యాసం చేసాడంట, నేర్చుకున్నాడంట, ఉత్తీర్ణుడయ్యాడంట, ప్రావీణ్యుడయ్యాడంట, గొప్ప పండితుడంట, గొప్ప యోధుడంట, యుద్ధ వీరుడంట, చాలా గొప్ప వ్యక్తి అని కూడా మనం చెప్పుకుంటాం. అంటే తన సొంత బలం పైన, జ్ఞానం పైన ఆధారపడ్డాడని మోషే 40 సంవత్సరాలు మనం చరిత్ర ద్వారా బైబిల్ వాక్య ప్రకారంగానే ఆది కాండం, నిర్గమాకాండ ప్రకారంగా మనం చెప్పుకుంటాం పిల్లారా. అయితే 40 సంవత్సరాలు అతడు తను ఏంటో తను తెలుసుకోవటానికి మరుగై ఉన్నాడు, తను తాను తగ్గించుకొని ఉన్నాడు, తను తాను కొంచెం ఎక్కడంటే ఒక చాటు ప్రాంతంలో ఉండట్టు 40 సంవత్సరాలు. తర్వాత 40 సంవత్సరాలు దేవుని ద్వారా, దేవుని ఆత్మ ద్వారా తను కలిగినవన్నిటినీ కూడా పక్కన పెట్టేసి దేవునితో నింపబడిన వాడై, పలకబడిన వాడై, మాట్లాడబడిన వాడై, పిలవబడినటువంటి వాడై, దేవుని ద్వారా పంపబడినటువంటి వాడుగా, ప్రైజ్ ది లార్డ్, అతను బయటకు వచ్చేసాడు. ఇక బయటకు వచ్చేసేసాడు మిద్యాన్ దేశంలో నుండి. ఇక 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు, 40 సంవత్సరాలు మిద్యాన్లో ఉన్నాడు. 40 సంవత్సరాలు ఆ మిద్యాన్ అంటే ఇప్పుడు సౌదీ అరేబియా ఆ ప్రాంతాలని కొంతమంది చరిత్ర కూడా దాని ప్రకారంగా మనం వింటా ఉంటాం. ఓకే, 40 సంవత్సరాల అరణ్యములో దేవుని ప్రజలతో, దేవునితో సమయం గడిపేడు పిల్లరా. తన జీవితం అంతా దేవునికి ఇచ్చేసేసాడు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, పిలువబడటము మనం పిలువబడాలి. మన జ్ఞానములో నుండి, తెలివిలో నుండి, మతంలో నుండి, మన యొక్క ఆచారాలు, పద్ధతులు, మన ఇష్టాలు, మన కోరికలు, మన తలంపులు, మనకు నచ్చినట్లుగా మనకి ఇష్టం వచ్చినట్లు చేసే ప్రతి దాంట్లో నుండి మనం బయటికి పిలువబడి దేవుని సంఘంలో కలపబడాలి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మనం చదువుకుంటే 30 వచ్చిన దగ్గర నుండి మీరు చదువుకుంటే అద్భుతమైనటువంటి విషయాలు మనకు అక్కడ బోధపడతా ఉంటే పిల్లరా, వాళ్ళు సంఘంలో కలపబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘంలో మనం కలపబడాలి పిల్లరా. సంఘానికి మనము అంటుకట్టబడాలి, సంఘముగా అవ్వాలి, దేవుని సంఘములో కలపబడాలి. రక్షించబడిన వాళ్ళందరినీ కూడా ఆది కాలములో నుండి నేటి వారికి 2000 సంవత్సరాల నుండి దేవుడు సంఘములో కలుపుతూ ఉన్నారు. కొంతమంది వెళ్ళిపోవచ్చు బయటికి, కొంతమంది ఇంకా దీంట్లో ఉంటుంది మతం. అందుకే మార్టిన్ లూథర్ కింగ్ అనేటువంటి అతను ఒక రివైవల్ తీసుకొచ్చాడని, అతని గురించి కూడా నేను విన్నాను. అతను చెప్పినటువంటి మాటలు కూడా నేను చదివించాలని ఆశపడతా ఉన్నాను. ఓకే, he was not talking about a building అని చెప్పాడు అని చెప్పి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ కూడా చెప్పినట్లుగా మనం చూస్తాం. He was talking about people, about you, and when 2 or 3 of you gather together, he comes to be in your midst. Ecclesia is a Greek word translated assembly. In this case, Dr. King is referring to the true church or full community of believers, not defined by organized religion. Dr. King realized that factions
ఈవెన్ రిలీజియస్ ఫ్యాక్షన్స్ కాస్డ్ రిఫ్ట్స్ ఇన్ ద సివిల్ రైట్స్ మూవ్మెంట్ లాటిన్ అనేటువంటి దాన్ని కూడా నేను చెప్పుకుంటూ వచ్చాను. లాటిన్ భాషలో ఎక్లేసి అనేది గ్రీక్ భాషలో నుండి చెప్పిన దాన్ని ఈ యొక్క మార్టిన్ కింగ్ అంటారు అనుకోండి ఆయన్ని, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. ఓకే, అతను చెప్పింది కూడా ఇదే చెప్పుకుంటూ వచ్చాడు. అప్పుడు ఇంగ్లాండ్ లో బర్మింగ్హామ్ లో జైల్లో పెట్టారంట. ఆయన జైల్లో ఉన్నప్పుడు ఒక లెటర్ రాసాడంట సంఘాలకి, సేవకులకి, బిషపులకి, వీళ్ళందరూ కూడా కోట్ చేస్తూ, దేవుని వాక్యాన్ని కోట్ చేస్తూ, సంఘం గురించి కోట్ చేస్తూ రాశాడని నేను చరిత్ర చదివాను దీని గురించి. ఓకే పిల్లారా, చాలా మంది సఫర్ అయ్యారు. ఇప్పుడు సంఘాల్లో కూడా కొన్ని చర్చిస్లో, మతపరమైన చర్చిస్లో మతపరంగా ఉండారు, అందుకే మతపరమైన చర్చిస్ అంటారు. కొంతమంది నామకార్థమైన చర్చిస్ అంటారు. దాంట్లో నుండి పిలువబడతా ఉండారు బయటికి. ప్రైజ్ ది లార్డ్. బయటికి పిలువబడతా ఉండారు పిల్లారా, దేవుని సంఘంలోనికి కలపబడతా ఉండారు. ఈ దినాల్లో చాలా మంది కథోలిక్ చర్చిస్ లో నుండి ఎంతో మంది బయటికి పిలువబడతా ఉన్నారు. ఓకే, అంటే అప్పట్లో కథోలిక్ అనేది 300 అప్పుడు కాన్స్టంటైన్ చక్రవర్తి 325 తర్వాత ఆయన మరి ఈ యొక్క దర్శనంతో ఈ కథోలిక్స్ యూనివర్సల్ చర్చ్ అనేటువంటి దాన్ని స్థాపించటం, తను, తన తల్లి, తన యొక్క అనుచరులు, ప్రపంచం అంతటి కూడా యూనివర్సల్ గా ఒకే చర్చ్ ఉండాలి, అదే యేసు ప్రభు సంఘం అని కథోలిక్స్ అంటారు. ఓకే, దాంట్లో నుండి కూడా చాలా మంది బయటకు వచ్చారు. వారిలో మార్టిన్ లూథర్ అని అతను బయటకు వచ్చాడని మనందరికీ తెలుసు. ఇంగ్లాండ్ లో కానీ, జర్మన్ లో కానీ ఇట్లాగా చాలా రివైవల్ వచ్చింది. ఆ దినాల్లో చాలా గొప్ప ఉద్యమం వచ్చింది. బయటకు వచ్చారు ప్రజలు, మతంలో నుండి, కులంలో నుండి, ఆచారాల్లో నుండి, పద్ధతుల్లో నుండి, మనుషుల ఇష్టాల్లో నుండి. ఓకే, ఇప్పుడు నేను మీతో ఒక విషయం చదివించాలని వాక్యంలో నుండి ఇష్టపడతా ఉన్నాను. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 15 వచ్చిన వరకు చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఉండి కొన్ని విషయాలు మనం చదువుకుందాం. 1 పీటర్ చాప్టర్ 2 verse 1 through 15. Let us read some verses. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన దుష్టత్వాన్ని, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని దేవుడు ఉత్తముడని, పరిశుద్ధుడని, నీతిమంతుడని, మంచోడని, చాలా శ్రేష్టమైన వాడని, ఆయన మంచి ఈవుల్ని ఇస్తాడని, మంచి చేస్తాడని, మేలు చేస్తాడని మీరు నమ్మితే, మీరు రుచి చూసి తెలుసుకుంటే, అదే ఉంది బైబిల్లో, ప్రభు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడలా. సో పుట్ అవే ఆల్ malice and all deceit and hypocrisy and envy and all slander, like newborn infants long for the pure spiritual milk, that by it you may grow up to salvation. Praise the Lord. Hallelujah. సో దేవుడు దయాళుడని మనం రుచి చూచి తెలుసుకోవాలని వాక్యం సెలవిస్తా ఉంది పిల్లలు. ఇఫ్ ఇండీడ్ యు హ్యావ్ టేస్టెడ్ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. ఇవన్నీ కూడా క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమైన పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించండి. అన్ని మానేసేయండి. వ్యతిరేకించటము, దూషించటము, నిందించటం, పట్టటం, హింస పెట్టటం, మతపరంగా ఛాదస్తవాదంగా ఉండటం, ఆచార ప్రకారంగా ఉండటం. చాలా సార్లు మతం అనేది హింస పెడతా ఉంటది మనుషుల్ని, క్రూరంగా, నీచంగా ఎంతో మందిని బాధ పెడతా ఉంటారు, తిరస్కారంగా మాట్లాడతారు, తిరస్కరిస్తారు, మరి వ్యర్థమైన మాటలు మాట్లాడతారు. అవే మనం చెప్పుకున్నాం కదా ఇక్కడ. సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దోషణ మాటలు మాట్లాడుతూ మనుషుల్ని దూషిస్తూ ఉంటారు పిల్లరా. మనుషులు నూతన పరచబడిన వారు, సంఘము, క్రీస్తు సంఘమే. మరి నువ్వు క్రీస్తు అన్నావు కదా, క్రీస్తు అన్నాడు కదా పేతురు, నీ ద్వారా అంటే, పేతురు అంటే ఒక చిన్న రాయి అంట, దాని ట్రాన్స్లేషన్స్ కూడా బండ మీద అంటే యేసు క్రీస్తు బండ. ఓకే, సో సజీవమైన రాళ్లుగా కట్టబడుతున్నాం అంటాడు అపోస్తలుడైనటువంటి పేతురు ఇక్కడ. అందుకే ఈ వాక్యాన్ని మనం చదువుదాం. అది కూడా 4వ వచనం చదువుదాం. 1 పేతురు 2వ అధ్యాయం 4వ వచనం. 1 పీటర్ చాప్టర్ 2 verse 4. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమైన రాయగు ప్రభు యొద్దకు వచ్చిన వారై. అమూల్యమైనటువంటి సజీవమైనటువంటి రాయి. మనుషుల చేత విసర్జించబడ్డారా?
దేవుని దృష్టికి ఏర్పరచబడినటువంటి అమూల్యమైన సజీవమైన రాయగు ప్రభు దగ్గరికి మనం పిలువబడ్డాము అని దేవుని వాక్యము మనకు సెలవిస్తా ఉంది. యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వల్లే ఉండి ఆత్మ సంబంధమైన మందిరములుగా కట్టబడుతూ ఉన్నారు. You yourselves like living stones are being built up as a spiritual house to be a holy priesthood, to offer spiritual sacrifices acceptable to God through Jesus Christ. యేసు క్రీస్తు ద్వారా పిల్లారా, వాక్యం అదే చెబుతా ఉంది. యేసు క్రీస్తు ద్వారా, యేసు క్రీస్తుని బట్టి, యేసు క్రీస్తు మన కొరకు సాక్రిఫైస్ అయ్యాడు, బలియాగం అయ్యాడు, చనిపోయాడు, రక్తాన్ని కార్చాడు, మన కోసం ఈ భూమి మీదకు మానవుడిగా, శరీరధారిగా, దాసునిగా, రిక్తునిగా వచ్చాడని అపోస్తలుడు పౌలు గారు కూడా అనేక సార్లు జ్ఞాపకం చేశారు. పేతురు కూడా అనేక సార్లు జ్ఞాపకం చేశారు. అపోస్తలులు అందరు జ్ఞాపకం చేశారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 6వ వచనం చదువుదామా? 1 పేతురు 2వ అధ్యాయం 6వ వచనం. 1 Peter chapter 2 verse 6. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమునో సిగ్గుపడడు అను మాట లేఖనములందు వ్రాయబడి ఉన్నది. సిగ్గుపడడండి, సిగ్గుపడడు. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడును. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయియు అడ్డు బండయు ఆయను. కట్టువారు వాక్యమునకు విధేయులై, వాక్యానికి అవిధేయులై తొట్టిల్లుచూ ఉన్నారు. దానికే వారు నియమింపబడి ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంటున్నారు. ఇక్కడ యేసు ప్రభువుని గురించి, యేసు ప్రభువుని విశ్వసించే వారిని గురించి, విశ్వసించని వారిని గురించి మనం చదువుతా ఉన్నాం. యేసు ప్రభువుని విశ్వసిస్తే పిల్లరా మనం సంఘంలో కలపబడతా ఉన్నాం, బయటికి పిలువబడతా ఉన్నాం. దుష్టత్వం నుండి, చీకటి నుండి, పాపము నుండి, భయంకరమైన చీకటి శక్తుల నుండి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇంకొక వాక్యంలో మనం చదువుకున్నట్లయితే కంటిన్యూ చేద్దాం. 9వ వచనం కూడా చదువుదాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తమును ఏర్పరచబడిన వంశమును, ఏర్పరచబడిన వంశం అని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది పిల్లారా. ఓకే, ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి దేవుడు మనం పిలుచుకుంటా ఉన్నాడు. ఆయన గుణాతిశయాలను ప్రచురము చేయ నిమిత్తం పిలుచుకుంటూ ఉన్నాడు. ఏర్పరచబడిన వంశముగాను, రాజులైన యాజక సమూహముగాను, పరిశుద్ధ జనముగాను, దేవుని సొత్తైన ప్రజలుగా మీరు ఉన్నారు. ఎంత అద్భుతమైన మాటలండి. ఎట్లాగున్నాం మనము? ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధమైన జనము. ఏర్పరచబడినటువంటి వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధమైన జనము, దేవుని సొత్తైన ప్రజలు. అద్భుతమైనటువంటి విషయాలు కదండి. ఒక వంశము, ఏర్పరచబడినటువంటి వంశము, రాజులు, యాజకులు, పరిశుద్ధ జనము, దేవుని సొత్తు. 5 విషయాలు మనకి ఇక్కడ కనబడతాయండి. నిర్గమకాండంలో 19వ అధ్యాయం 5వ వచనంలోను, 23వ అధ్యాయం 22వ వచనంలోను, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 20వ వచనము, 7వ అధ్యాయం 6వ వచనము, 10వ అధ్యాయం 15వ వచనం, 14వ అధ్యాయము 2వ వచనము, యెషయా 9వ అధ్యాయము 2వ వచనం, 42వ అధ్యాయం 12వ వచనము, 43వ అధ్యాయము 20 నుండి 21 వరకు, అలాగనే నిర్గమకాండం 19:6, యెషయా 61:6. ఈ వాక్యాల్లో మనము అద్భుతంగా స్పష్టంగా వీటికి సంబంధించిన విషయాలన్నీ కూడా చదువుతా ఉన్నాం పిల్లరా. ఒకప్పుడు ప్రజలుగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరించబడిన వారైతిరి. పిల్లారా, మీరు పరదేశీయులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించుడి. అన్యులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించుదురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్ములను బ్రతిమలాడుకొనుచు ఉన్నాము. మనుషులు నియమించు ప్రతి కట్టడకు ప్రభు నిమిత్తమై లోబడి ఉండుడి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది పిల్లారా. ఇక్కడ మనము ఏమై ఉన్నాం
ఉన్నామో సెలవిస్తా ఉంది, దేవుడు ఏమైనాడో సెలవిస్తా ఉంది. అయితే మనం లోకములో నుండి, పాపములో నుండి, శాపములో నుండి, మతములో నుండి, ఆచారాల్లో నుండి, మన ఇష్టాల్లో నుండి, మన కోరికల్లో నుండి, పితృ పారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తనలో నుండి, ఇంకా పాప స్వభావములో నుండి, ప్రాచీనమైనటువంటి పాత స్వభావములో నుండి మనం పిలువబడాలి పిల్లరా. బయటికి తీసుకురాబడాలి. చెడులో నుండి, చీకట్లో నుండి బయటికి రావాలి. అపోస్తలుడు పౌలు గారు కొలస్సీ పత్రికలో 2వ అధ్యాయంలో 15వ వచనం దగ్గర నుండి మనం చదువుకుంటే అదే చెబుతాడు. ఆయన కూడా 1వ అధ్యాయంలో కూడా 15వ వచనం దగ్గర నుండి చాలా విషయాలు ఉండే పిల్లరా అక్కడ మనకి. దేవుడు తన యొక్క కుమారుని యొక్క రాజ్యములోనికి మనల్ని తీసుకొచ్చి అంధకార సంబంధమైనటువంటి రాజ్యంలో నుండి అని అంటాడు అపోస్తలుడు పౌలు గారు. హల్లెలూయా. 1:15 నుండి కూడా చదవండి కొలస్సీ పత్రిక. సో దేవుని గురించి, యేసయ్యని గురించి ఇంకా కొన్ని విషయాలు కీర్తన గ్రంథంలోను, ఇంకా కొన్ని పాత నిబంధనలు, కొత్త నిబంధనలు కొన్ని మాటలు మనం చెప్పుకుందాం. దేవుడు యేసయ్య ఎంత గొప్పవాడు, యేసయ్య ఎంత పరిశుద్ధుడు, ఎంత నీతిమంతుడు. ఆయన దగ్గరకు మనం పిలుచుకున్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన గురించి మాట్లాడుతా ఉంది కదా కీర్తనలో 118వ కీర్తన 22 వచ్చిన సామ్స్ 118:22. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ద స్టోన్ దట్ ద బిల్డర్స్ రిజెక్టెడ్ హ్యాస్ బికమ్ ద కార్నర్ స్టోన్. రిజెక్ట్ చేస్తారు కొంతమంది. నిన్ను రిజెక్ట్ చేయొచ్చు, మిమ్మల్ని రిజెక్ట్ చేసి ఉండొచ్చు, మీ కుటుంబంలో నుండి, మీ ఇంట్లో నుండి. నీ భర్తని రిజెక్ట్ చేయొచ్చు, నీ భార్యని రిజెక్ట్ చేయొచ్చు. ఒకసారి తల్లిదండ్రులు రిజెక్ట్ చేస్తారు, ఒకసారి పిల్లలు రిజెక్ట్ చేస్తారు తల్లిదండ్రుల్ని, ఒకసారి బంధువులు రిజెక్ట్ చేస్తారు, ఒకసారి కులం వాళ్ళు, మతం వాళ్ళు, ఆచారాలు, పద్ధతులు, సాంప్రదాయాలు మనం వాళ్ళకి నచ్చకపోతే, మనం వినకపోతే మనం రిజెక్ట్ చేస్తారు, వెలివేస్తారు, చులకనగా చూస్తారు, హీనంగా చూస్తారు, నీచంగా చూస్తారు. ఎంతో మంది వెలివేయబడుతున్నారు ఈ దినాల్లో. అలాగా దేవుడు నమ్ముకుంటే, సత్యాన్ని నమ్ముకుంటే, మంచిని నమ్ముకుంటే, పవిత్రంగా, పరిశుద్ధంగా, నీతిగా ఉండాలనుకుంటే వెలివేస్తారు పిల్లారా. నిన్ను సమాజంలో బ్రతకనీరు మంచిగా. చాలా మంది మోసాలు చేస్తారు, అబద్ధాలు ఆడతారు, దోచుకుంటారు, ధనవంతులు అవ్వటానికి ఎక్కువగా ఆశపడతారు, ఆతురత పడి ఆ విధంగా మన పట్ల ప్రవర్తించి మనం వారిని నిలదీస్తే, సత్యాన్ని అడిగితే, న్యాయాన్ని అడిగితే, అబద్ధాన్ని ఖండిస్తే, అసత్యాన్ని ఖండిస్తే, అన్యాయాన్ని ఖండిస్తే మన మీద కేసులు పెడతారు, జైలుకి పంపిస్తారు, కోర్టుల చుట్టూ తిప్పుతారు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతారు. చాలా అన్యాయము, మోసము, దగ సమాజంలో, సంఘంలో, ఈ చెడ్డ కార్యాలన్నీ సమాజంలో మనం చూస్తూ ఉంటాం పిల్లరా, మన జీవిస్తున్న సమాజంలో, ఈ భూమి మీద. అయితే దాంట్లో నుండి మనం బయటికి రావాలంట. చెడులో నుండి, చెడ్డ దాంట్లో నుండి, అపవిత్రతలో నుండి, అక్రమైన దాంట్లో నుండి. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 11వ వచనం కూడా చెబుతా ఉంది. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఎవరు? యేసు ప్రభువే. ఆ రాయి మూలకు తలరాయి ఆయను. దిస్ జీసస్ ఈస్ ద స్టోన్ దట్ వాజ్ రిజెక్టెడ్ బై యూ, ద బిల్డర్స్, విచ్ హ్యాస్ బికమ్ ద కార్నర్ స్టోన్. మత్తయి సువార్త 21వ అధ్యాయము 44వ వచనం. మాథ్యూ చాప్టర్ 21:44. మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవరి మీద పడునో వానిని నలి చేయునని చెప్పాను. నలిపి వేస్తుంది, తిప్పి వేసేస్తుంది. రాతి మీద పడిన వాడు తునకలైపోతాడు. ఆ రాయి ఎవరి మీద అయితే పడుతుందో వాడు నలిపివేయబడతాడు. జాగ్రత్త. దేవునికి విరోధంగా ఉండొద్దు, మంచికి విరోధంగా ఉండొద్దు, పవిత్రతకు విరోధంగా ఉండొద్దు, నీతికి విరోధంగా ఉండొద్దు, న్యాయానికి విరోధంగా ఉండొద్దు, అన్యాయంగా ఉండొద్దు. జాగ్రత్త. రాయి నీ మీద పడిందంటే నలిపివేయబడతావు. నువ్వు వెళ్ళి రాయి మీద పడిన మునుకొనలకు ఎదురు తనుతున్నావు. సౌలు, ఎవరు ప్రభువా నువ్వు అని అడుగుతాడు. నువ్వు హింసిస్తున్నటువంటి క్రీస్తునే. ఎవరిని హింసిస్తున్నావు నువ్వు? నా ప్రజల్ని హింసిస్తున్నావు, నన్ను నమ్ముకున్న వాడిని హింస పెడతా ఉన్నావు, బాధ పెడతా ఉన్నావు. బాధ పెడతా ఉన్నావా? దేవుని బిడ్డలు బాధ పెడుతూ ఉన్నారా? సంఘమా, సమాజమా, దేవుని సంఘమా, నిజం చెప్పే వాళ్ళని, సత్యంగా ఉండేవాళ్ళు, నీతిగా ఉండేవాళ్ళు బాధ పెడుతూ ఉన్నారా? మారు మనసు పొందండి, మార్పు చెందండి, మీ మనసు మార్చుకోండి, దేవుని తట్టు తిరగండి, సత్యం వైపు తిరగండి, నీతి వైపు తిరగండి, న్యాయం వైపు తిరగండి, న్యాయం చేయండి, నీతిగా ఉండండి, పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండండి. యేసు క్రీస్తు ప్రభువు
మనలను కట్టువాడై ఉన్నాడు. సజీవమైన రాళ్ల వల్ల బండ మీద కట్టబడుతున్నాం. యేసు ప్రభు మీద కట్టబడాలి సంఘము. దేవుని బిడ్డలు యేసు క్రీస్తు మీదే కట్టబడాలి. హల్లెలూయా. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44-45 వచ్చి చదువుకుందాం. దానియేలు 1 minute. కొంచెం గాలి ఎక్కువగా వస్తా ఉంది. లైటింగ్ సిస్టమ్ అంతా కూడా డ్యామేజ్ అవుతుంది. ప్రార్థన చేయాలి. ఓకే, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 44 వచనం. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి అన్నిటికీ నాశనము కలుగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరెవ్వరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలన చేయను గాని అది యుగ యుగముల వరకు నిలుచును. ప్రైజ్ ది లార్డ్. చేతి సహాయం లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగులగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. కళా నిశ్చయము, దాని భావము నమ్మదగినదియు అని దానియేలు రాజుతో చెప్పెను. ఏ రాజుతో? నెబుకద్నెజర్ రాజుతో. దానియేలు కాలంలో దాదాపుగా ఒక 500-600 సంవత్సరాల క్రితం జరిగినటువంటి చరిత్ర. 700 సంవత్సరాల క్రితం ప్రవచించబడిన ప్రవచనాలు యెషయా ద్వారా, ఇర్మియా ద్వారా, దానియేలు ద్వారా. దానియేలు ఈ రాజ్యాలన్నిటిని గురించి మాట్లాడుతూ ఉంటాడు. నెబుకద్నెజరు రాజుకి ముందున్నాయి కాదు, రాజు తర్వాతి గాని, రాబోయే గాని అన్నిటి విషయాలు మాట్లాడుతూ, రాబోయే రాజ్యాల గురించి మాట్లాడుతూ, ఈ యొక్క రాయి, ప్రైజ్ ది లార్డ్, ఆ రాయి మీద, బండ మీద చేతి సహాయం లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగులగొట్టగా తమరు చూచితిరి. ఇందువలన దేవుడు, మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. కళా నిత్యము, దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పెను. యేసు క్రీస్తుని గురించి ప్రవచించబడతా ఉంది పిల్లారా. దానియేలు కూడా ప్రవచించాడు. హల్లెలూయా. ప్రవక్తలందరూ ప్రవచించారు యేసు ప్రభువుని గురించి, రాబోయే యేసు ప్రభువుని గురించి. పేతురు చెబుతుంది అదే. యేసు ప్రభు వచ్చిన తర్వాత చెప్పింది అది. నా సంఘాన్ని కడతాను. మై చర్చ్ ఎక్లేషియా, మై ఎక్లేషియా, మై చర్చ్, ఐ బిల్డ్ మై చర్చ్. ప్రైజ్ ది లార్డ్. 1 కొరింథీ 15వ అధ్యాయం 24వ వచనంలో కూడా అపోస్తలుడు పౌలు అంటున్నాడు, అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దం పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు ఏలును అనేను. యేసు ప్రభు రాకముందు ప్రవచనాలు, యేసు ప్రభు వచ్చి వెళ్ళిన తర్వాత పద్మసు దివిలో ఉన్నటువంటి యోహానికి ప్రత్యక్షమై యేసు ప్రభు మాట్లాడినటువంటి ప్రవచన మాటలు కూడా మనం చదువుతా ఉన్నాం. అన్ని కూడా యేసు ప్రభుని గురించి, యేసు ప్రభు రాజ్యాన్ని గురించి, ఆయన అధికారాన్ని గురించి, ఆయన ఆధిపత్యాన్ని గురించి. నిర్గమకాండం 15వ అధ్యాయం 18వ వచనం కూడా చదువుకుందాం. నీ చేతులు స్థాపించిన పరిశుద్ధ ఆలయమందు వారిని నిలువబెట్టెదవు. యెహోవా నిరంతరమును ఏలువాడు. ద లార్డ్ విల్ reign ఫర్ ఎవర్ and ever. Praise the Lord. Exodus chapter 15 verse 18. The Lord will reign forever and ever. ప్రకటన గ్రంథం 19:6. రెవల్యూషన్ చాప్టర్ 19:6. అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు అని చెప్పటము మనం ఇక్కడ వింటాం పిల్లారా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫర్ ద లార్డ్ గాడ్ ఆల్మైటీ రెయిన్స్. జకర్యా గ్రంథంలో ప్రవచించబడింది పిల్లారా. 14వ అధ్యాయం 9వ వచనం. జకర్యా 14:9. యెహోవా సర్వలోకమునకు రాజై ఉన్నాడు. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. Zechariah chapter 14 verse 9. And the Lord will be
కింగ్ ఓవర్ ఆల్ ద ఎర్త్. భూమి అంతటికి సర్వలోకమునకు ఆయన రాజుగా ఉంటాడు. ఆన్ ద డే ద లార్డ్ విల్ బి వన్ అండ్ హిస్ నేమ్ వన్. కీర్తన గ్రంథం 22:28. రాజ్యం యెహోవాదే, అన్య జనులలో ఏలువాడు ఆయనే. Psalms 22:28. For kingship belongs to the Lord and he rules over the nations. నెబుకద్నెజరుకు దేవుడు తెలియజేసింది పిల్లారా, నెబుకద్నెజరు దేవుడు తెలియజేసింది ముందుగానే. కొంతమందికి కీర్తనకారుడు దావీదు భక్తుడు ముందుగా ఉన్నాడు. యేసు ప్రభుకి 1000 సంవత్సరాల ముందు, దానియేలు వీళ్ళకి ఒక దాదాపుగా 500-300 సంవత్సరాల ముందు, అంటే యెషయాకి ఒక 300 సంవత్సరాల ముందు, దానియేలుకు దాదాపు ఒక 500 సంవత్సరాలు, 400 నుండి 500 సంవత్సరాల ముందు, అంటే 500-600 సంవత్సరాల్లో వీళ్ళు యూదులు పట్టబడ్డారని, మరి వారిలో దానియేలు కూడా ఉన్నారని మనం చరిత్రలో కొంత చదువుతా ఉంటాం. కీర్తన గ్రంథంలో ఇంకో కీర్తన ఈ విధంగా చెబుతా ఉంది. 93వ కీర్తన 1వ వచనం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకున్నట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. ద లార్డ్ reigns. Psalms 93:1. He is robed in majesty. The Lord is robed. He has put on strength as his belt. Yes, the world is established. It shall never be moved. దేవుడు బలముగా దాన్ని పట్టుకొని ఉన్నాడు పిల్లారా. హల్లెలూయా. దేవుని బలముతో, దేవుని జ్ఞానముతో, దేవుని శక్తితో, దేవుని ప్రభావముతో. హల్లెలూయా. కీర్తనలో 99 వాట కూడా చదువుదాం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. ప్రకటన గ్రంథము 11:18 కూడా చదువుకుందాం. రెవల్యూషన్ చాప్టర్ 11:18 ఆల్సో. జనములు కోపగించినంతన నీకు కోపం వచ్చిన, మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమిచ్చుటకును, గొప్పవారేమి కొద్దివారేమి భూమి నశింపచేయు వారిని నశింపచేయుటకును సమయము వచ్చి ఉన్నదని చెప్పిరి. హల్లెలూయా. చాలా అద్భుతమైన మాట కదండి ఇది. నిజంగా ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే, భూమిని నశింపచేయు వారిని నశింపచేయుటకు. ఈ భూమి మీద కట్టెలు కొట్టేస్తున్నారు, కొండలు తొలిచేస్తున్నారు, లేదా కరిగించేసేస్తున్నారు. కొండలు కూడా భూమిని తవ్వుతా ఉన్నారు, కొండలన్నిటిని కరిగిస్తున్నారు, భూమిని తవ్వుతా ఉన్నారు, చెట్లు కొట్టేస్తా ఉన్నారు, వజ్రాలని, వైడూర్యాలని, మరి బంగారం అని అంతా తరలిస్తా ఉన్నారు వేరే దేశాలకి. మన దేశంలో నుండేనండి, మన రాష్ట్రాల్లో నుండి కూడా కొన్ని రాష్ట్రాలకి ప్రజలు ఎంతో స్వార్థపరులుగా భూమిని నాశనం చేయటానికి పూనుకుంటా ఉన్నారు. దేవుడు ఇడిచిపెడతాడా? భూమి దేవుంది కదా, దేవుడే కదా, యేసు క్రీస్తే కదా ఈ భూమికి సర్వ సృష్టికి కర్త. ఆదికాండం 1వ అధ్యాయం మొత్తం మీరు చదువుకుంటే సృష్టికర్త అక్కడ మనకు కనపడతాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం మీరు చదివితే సృష్టికర్త కుమారుడైన యేసు క్రీస్తు ఈ భూమి మీదకి శరీరధారిగా రావటం మనం చూస్తాం. సృష్టికర్తే కుమారుడిగా రావటం. హల్లెలూయా. తండ్రి కుమారుడు పంపించటం, కుమారుడిగా భూమి మీదకి మానవుడిగా శరీరధారిగా యేసు ప్రభు భూమి మీదకి రావటం మనం చూస్తాం పిల్లారా. ఆయన సృష్టికర్త అని కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 15 వచ్చిన దగ్గర నుండి కూడా యేసు ప్రభు సృష్టికర్త అని మనకు అక్కడ కనబడతా ఉంటది. అలాగనే మరి 3వ అధ్యాయము హెబ్రీ పత్రికలోను 11వ అధ్యాయంలోను మనం చూస్తాం చాలా విషయాలు. మొదటి అధ్యాయంలో కూడా చూస్తాం హెబ్రీ పత్రిక. ఓకే పిల్లరా, దేవుని గురించి, యేసు ప్రభుని గురించి ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలందరూ కూడా యేసు ప్రభే చెప్పాడు. లూకా సువార్త 24వ అధ్యాయం మొత్తం మీరు చదవండి. లూక్ చాప్టర్ 24 హోల్ చాప్టర్ గో అండ్ రీడ్. చివరి వచనాల్లో మనం చదువుకుంటే 35వ వచ్చిన దగ్గర నుండి కంటిన్యూ చేస్తే వాక్యాలు చెబుతా ఉంటాయి. 40వ వచ్చిన దగ్గర నుండి మనం చదువుకుంటే ఇంకొక కొన్ని వాక్యాలు చెబుతా ఉంటాయి. యేసు ప్రభు అంటున్నాడు, ప్రవక్తలు నా గురించి రాశారు, మోషే నా గురించి రాశారు, కీర్తనలో నా గురించి రాయబడింది, అందరు నా గురించి రాశారు. అబ్రహాము నన్ను చూశాడని అంటాడు యేసు క్రీస్తు వారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 50వ వచ్చిన దగ్గర నుండి మీరు చదువుకుంటే అబ్రహాము నన్ను చూశాడు అంటాడు. సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఇక్కడ ఉన్నాడు, మందిరము కంటే దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.
సబ్బాతు దినానికి కూడా ప్రభు ఇక్కడ ఉండాడు అని అంటాడు. యేసు ప్రభుని గురించేనండి. యేసు ప్రభువు తృణీకరించబడ్డాడు. యేసు క్రీస్తు ద్వారానే మనము మళ్ళా దేవుని దగ్గరికి చేర్చబడుతున్నాము, సంగముగా చేర్చబడుతున్నాము. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయాలు చాలా గొప్ప విషయాలు కదా. జనములు కోపగించినందున నీకు కోపం వచ్చును, మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికిని తగిన ఫలమిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపచేయు వారిని నశింపచేయుటకును సమయం వచ్చి ఉన్నదని చెప్పిరి. భూమిని నశింపచేయువాడు నాశనం అయిపోతాడు. భూమి మనం కాదు, మన పిల్లలు 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 తరతరాలకు ఉండేటువంటిది. మన విత్తనాలే కాదండి, మన పిల్లలకు వరకే కదా. నువ్వే తినేసి నువ్వే నాశనం చేసి భూమి అంతా నాశనం చేసి వెళ్ళిపోతే మరి నీ పిల్లలు ఎట్లాగా ఫ్యూచర్ లో? నీ పిల్లల భవిష్యత్తు, నీ పిల్లల జీవితాన్ని నాశనం చేస్తున్నావు. 2-3 తరాలు మంచిగా తింటే సరిపోయిందా? తరతరాలకు స్థిరపరిచాడు భూమిని. భూమిని బలపరుస్తూ ఉన్నాడు, భూమిని స్థిరపరుస్తూ ఉన్నాడు, భూమిని ఏలుబడి చేస్తూ ఉన్నాడు, భూమిని నింపుతా ఉన్నాడు, సారవంతంగా చేస్తున్నాడు. సారం కోల్పోతుంది భూమి. వరదలు వస్తున్నాయి, తుఫాన్లు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి. ప్రకృతి విలయతాండం ఆడుతా ఉంది. ప్రకృతి మొత్తం కూడా విరోధంగా ఉంది మనుషులకి. ఎందుకంటే ప్రకృతికి విరోధంగా ఉన్నాడు మనిషి. నువ్వు ప్రకృతి విరోధంగా ఉంటే ప్రకృతి నీకు విరోధంగా ఉంటది. ఎస్, అది సహజమైనటువంటి స్థితి అండి. సో కాబట్టి భూమిని నాశనం చేయొద్దు, భూమిని కాపాడండి, చెట్లను కాపాడండి, గుట్టలను కాపాడండి, కొండలను కాపాడండి, భూమిలో ఉన్న ఖనిజాలు కాపాడండి, వాడుకండి కానీ కాపాడండి, వృద్ధి చేయండి. దాన్ని ఎట్లా వృద్ధి అవ్వాలో, గొప్పగా చేయాలా ఆలోచన చేయండి. కీర్తన గ్రంథం 46వ కీర్తన 6వ వచనం, జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి, ఆయన తన కంఠ ధ్వని వినిపించగా భూమి కరుగుచూ ఉంది. జాగ్రత్త. ఒకసారి నీ నిమిత్తం భూమి శపించబడుతుంది, ఆదాము నిమిత్తం భూమి శపించబడింది అని అన్నాడు దేవుడు ఆదికాండం 3వ అధ్యాయంలో. నీ నిమిత్తమే భూమి శపించబడి, ఈ భూమిని దున్నుతావు, నువ్వు కష్టపడతావు, పని చేస్తావు, నువ్వు కష్టపడి చెమట కార్చి నీ కష్టాన్ని నువ్వు తింటావు, తర్వాత ఈ భూమిలోనికి వెళ్తావు. నువ్వు భూమిలోని తీయబడ్డావు కాబట్టి భూమిలోకి వెళ్తావు. ప్రతి మనిషి భూమిలోకి వెళ్తాడు. 6/3 చాలండి, 6/3 అదే మనిషికి కావాల్సింది. ఎకరాలు ఎకరాలు కొంటారు, ఎకరెకరాలు ధ్వంసం చేస్తారు, గుట్టలు కొండలు చెట్లు పుట్టలు రాళ్ళు రప్పులు అన్నింటినీ కరిగించి చేస్తారు, తినేస్తారు. ఈ దేహం నింపుకోవటానికైనా, దేహం కోసమే కదా అన్ని. ఏమి తిందమా, ఏం త్రాగుదమని చింతపడకండి, గాబర పడకండి, దుష్టత్వాన్ని దురాత్మ శక్తులకి స్థలమీకండి, శాతానికి స్థలమీకండి. పాడు చేసుకోండి మీ దేహాన్ని, పాడు చేసుకోకండి మీ దేహాన్ని, పతనం చేసుకోకండి మీ కుటుంబాలని, మీ జీవితాలు, మీ తరతరాన్ని. దానియేలు గ్రంథం 9:6, నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులను దుష్టులమునై పాపులమును సరి కనబడుతుందా, వర్షం వస్తుంది, అంత ఇదైపోతుంది, కాసేపు చెప్పుకుందాం. పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. దుష్టులమై పాపులమై చెడుతనమందు ప్రవర్తించుచు మేము తిరుగుబాటు చేస్తున్నామని అంటున్నాడు దానియేలు భక్తుడు. ఒప్పుకోండి దేవుని ఎదుట, పశ్చాత్తాపడండి. మీ పాపం నిమిత్తమే, దుష్టత్వ నిమిత్తమై, చీకటి కార్యాల నిమిత్తమై, చెడు నిమిత్తమే, అక్రమ నిమిత్తం, అన్యాయ నిమిత్తం, దోషాల నిమిత్తము ఎవరినైతే బాధ పెట్టారో, కృంగదీశారో, అవమానించారో, హేళన చేశారు, అపోజించారు, వెలివేశారు, రిజెక్ట్ చేశారు. క్రీస్తును కూడా రిజెక్ట్ చేస్తున్నారు, వాక్యాన్ని రిజెక్ట్ చేస్తున్నారు, ప్రార్థన రిజెక్ట్ చేస్తారు, ఆత్మను రిజెక్ట్ చేస్తారు, భాషలు రిజెక్ట్ చేస్తారు, స్వస్థతలు రిజెక్ట్ చేస్తారు. యేసు క్రీస్తు వారు కలిగే మేళ్లను, దీవెనలు రిజెక్ట్ చేస్తున్నారు చాలా మంది. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 14 వచనం, సకల జనములను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లుగా ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడును. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది అన్నటికి తరిగిపోదు. ఆయన రాజ్యం ఎప్పుడునూ లయము కాదు, నిత్యమైన రాజ్యము, శాశ్వతమైన రాజ్యం, బలమైన రాజ్యం, పవిత్రమైన పరిశుద్ధమైన ప్రేమతో కూడిన రాజ్యము, కనికరము, జాలి, దయ, కరుణ, కటాక్షంతో కూడిన రాజ్యం, ఓర్పు, సహనము, అనురాగము, ఆప్యాయతలతో కూడిన రాజ్యం, విశ్వాసము, నీతి,
పవిత్రతతో కూడిన రాజ్యము, దయాళత్వం, మంచితనం, సాత్వికము, ఆశా నిగ్రహంతో కూడిన రాజ్యము, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, సంతోషంతో కూడిన రాజ్యము, సమాధానంతో కూడిన రాజ్యము దేవుని రాజ్యం. పిల్లలు మత్తయి సువార్త 28:18, మాథ్యూ చాప్టర్ 28:18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందున భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. అండ్ జీసస్ కేమ్ and said to them, all authority in heaven and sorry and Jesus came and said to them, all authority in heaven and on earth has been given to me. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనుల శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి, నామాలలోనికి కాదు, నామములోనికి బాప్తిసమిచ్చు, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిసమిచ్చు. నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని చెప్పాను. యేసు ప్రభు చెబుతున్న మాటలు. పరలోకంలో భూమి మీద ఆయనకి సర్వాధికారం ఇవ్వబడి ఉంది. పేతురు కూడా అంటాడు, అధికారము దూతల మీద, రాజుల మీద, అధికారుల మీద, దెయ్యాల మీద కూడా దేవునికి అధికారం ఇవ్వబడింది. అలా దెయ్యాలు కూడా వణుకుతున్నాయి ఆయన చెప్పగానే వణుకుతున్నాయి అండి. దెయ్యాలు లోబడుతున్నాయి, రోగాలు లోబడుతున్నాయి, వ్యాధులు లోబడుతున్నాయి, అంధకార చీకటి శక్తులు లోబడతా ఉన్నాయి. హగ్గయి 1:13. అప్పుడు యెహోవా దూత అయిన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. దేవుడు తోడుగా ఉంటాడు. యేసు ప్రభువు చెప్పినది, నేను మీకు తోడై ఉన్నాను. యేసు ప్రభువే నిత్యము ఎల్లప్పుడూ శాశ్వతము తోడై ఉంటాడు. తరతరాలకు తోడే, నీ పిల్ల 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 తరాలకు తోడై ఉంటాడు. 1000 తరాలు కరుణిస్తానన్నాడు. నిర్మాకాండ 20:1-5 వరకు మీరు చదువుకుంటే, 15 వరకు చదవండి. సారీ, యోహాను సువార్త 12:34, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 12:34. జన సమూహము క్రీస్తు ఎప్పుడు ఉండునని ధర్మశాస్త్రం చెప్పుట వింటిమి. మనిషి కుమారుడు పైకెత్తబడవలనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనిషి కుమారుడు ఈయన ఎవరని ఆయనను అడిగిరి. క్రీస్తు ఎప్పుడు ఉంటాడు కదా, ఎల్లప్పుడు ఉంటాడు కదా, ఎత్తబడటం ఏంటి, చనిపోవటం ఏంటి, వెళ్ళిపోవటం ఏంటి, చంపబడటం ఏంటి అని అంటున్నారు. కానీ చంపబడతాడని బైబిల్లో కూడా ఉంది పిల్లారా, ప్రవచనాల్లో కూడా ఉంది, లేఖనాల్లో కూడా ఉంది. యేసుప్రభు అదే చెప్పాడు, అదే చేశాడు, అదే నెరవేర్చాడు. పరలోకానికి వెళ్ళాడు, ఆయన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి నిత్యము జీవిస్తా ఉన్నాడు, మళ్ళా తిరిగి రాబోతా ఉన్నాడు. కీర్తన గ్రంథం 89:4 చెబుతా ఉంది, తరతరములకు నీ సింహాసనమును స్థాపించదవని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నావు. ఇది ప్రమాణం ఉంది కదా అని అంటున్నారు భక్తులు. ప్రవచనాలు చూస్తున్నారు, దావీదు చెప్పింది చూస్తున్నారు. యోహాను సువార్త 7:42. క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము అను గ్రామము నుండి వచ్చునని లేఖనము చెప్పుట లేదా అనిరి. లేఖనం ఏం చెబుతుంది? దావీదు సంతానంలో పెడతాడు, దావీదు ఉండిన బెత్లెహేం అనే గ్రామంలో నుండి వస్తాడని లేఖనం చెబుతుంది కదా. అలాగే పుట్టాడు, అలాగనే వచ్చాడు. ఆయన దావీదు సంతానంలో పుట్టాడు, బెత్లెహేము నుండే వచ్చాడు. 2 సమూయేలు గ్రంథం 7:12. నీ దినములు సంపూర్ణములగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెత్తును. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యము స్థిరపరిచేదనని ప్రవచనాలు దేవుడు దావీదుతో చెప్పాడు. దేవుడు దావీదుతో చెప్పినటువంటి ప్రవచనాలనే యేసు ప్రభు కాలంలో కూడా 1000 సంవత్సరాల తర్వాత కూడా వీళ్ళు ప్రవచిస్తా ఉన్నారు. ఆ ప్రవచనాల్ని మళ్ళా తిరిగి మాట్లాడుతా ఉన్నారు. యేసు ప్రభువుని గురించి, ఈ మనిషి కుమారుడు గురించి. దానియేలు అన్నాడు కదా మనిషి కుమారుడు గురించి. దానియేలు చెప్పింది నెరవేరింది, దావీదుతో చెప్పింది నెరవేరింది యేసుక్రీస్తులో. అపోస్తలుల కార్యం 2:29. యాక్ట్స్ చాప్టర్ 2:29. సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గురించి మీతో నేను ధారాళంగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడెరిగి.
క్రీస్తు పాతాళములో విడిచిపెట్టబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పాను. దావీదు కూడా పలికాడు యేసు ప్రభు యొక్క జన్మను గురించి, ఆయన పునరుద్ధానాన్ని గురించి, ఆయన మరణం, ఆయన పునరుద్ధానాన్ని గురించి, ఆయన రాజ్యం గురించి, ఆయన స్థాపించబోయే రాజ్యాన్ని గురించి, దావీదులో నుండే వస్తాడని దావీదుతోనే మాట్లాడిన దేవుడు యేసు క్రీస్తులో నెరవేర్చబడి అదే ప్రభువు ఈ భూమి మీదకి వచ్చి యేసు క్రీస్తు ఆయన సంఘాన్ని కట్టాడు. ఈ సంఘానికి మరణం లేదు, పాతాళ లోకాలు దాని ఎదుట నిలవజాలవు, మరణము ఓడిపోయింది. యేసు క్రీస్తు మరణపు ముళ్ళను విరిచివేశాడు. దేవునికి స్తోత్రం. ఆపశాప రోగాల నుండి విమోచిస్తా ఉన్నాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విడిపిస్తా ఉంటది. ఈ యేసును దేవుడు లేపారు, దీనికి మేమందరం సాక్షులము. వాళ్ళందరూ సాక్షులు కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చించబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచు ఉన్న దీనిని కుమ్మరించెను. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని నా ప్రభువుతో చెప్పెను. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇశ్రాయేలు వంశస్థులంతయు రూఢిగా తెలుసుకునవలెనని చెప్పాను. యేసు ప్రభు కూడా అన్నాడు మత్తయి సువార్త 2వ అధ్యాయం 30వ వచనం దగ్గర నుండి మీరు చదువుకుంటే, దావీదు నా గురించి చెప్పాడు కదా, నేను ప్రభువుని అంటున్నాడు కదా, నేను కుమారుని ఎట్లా అవుతాను, నేను ప్రభువుని అని చెబుతా ఉన్నాడు. అదే వాక్యం ఇక్కడ పేతురు చెబుతా ఉన్నాడు. పిల్లారా, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకా అనేకమైన విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖుల ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని హెచ్చరించాను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారందరూ బాప్తిస్మం పొందిరి. ఆ దినమంది ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండిరి. వీరు సంఘములో చేర్చబడ్డారు, బయట నుండి పిలువబడ్డారు, మతంలో నుండి పిలువబడ్డారు, ఆచారాల నుండి పిలువబడ్డారు, స్వతహాలో నుండి గర్వంలో నుండి అహంకారం, దుష్టత్వము, దుర్మార్గత, అపవిత్రత, అక్రమంలో నుండి పిలువబడ్డారు, మోసము, దగాలో నుండి పిలువబడ్డారు. మార్పు చెందాలి పిల్లారు, మారు మనసు పొందాలి, క్రీస్తు దగ్గరికి రావాలి, క్రీస్తు మీద మనం కట్టబడాలి, బండ మీద కట్టబడాలి, క్రీస్తు సంఘముగా ఆయన మనల్ని కడతాడు. మై చర్చ్, మై ఎక్లేసియా, ఐ విల్ బిల్డ్ అప్ మై చర్చ్. అపోస్తలుల కార్యం 13:23. అతని సంతానములో నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలీయుల కొరకు రక్షకుడుగా యేసును పుట్టించిన. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానము మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచు ఉన్నాము. అలాగే నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తన యందు వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇంకా కుళ్ళు పట్టకుండా ఆయనను మృతుల్లో నుండి లేపుటను బట్టి దావీదు నాకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును, అవి నమ్మకములైనవి అని చెప్పాను. మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నింటిలో విశ్వసించు ప్రతి వాడును ఈయన వల్లనే నీతిమంతుడిగా తీర్చబడనని మీకు తెలియను గాక. నీతిమంతులుగా తీర్చబడతారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే. యేసుక్రీస్తునందు విశ్వాసం నీతిమంతులుగా తీరుస్తా ఉంది, పవిత్రపరుస్తా ఉంది, పరిశుద్ధపరుస్తా ఉంది. దేవునికి యాజకులైన, రాజులైన జన సమూహము గాను, గొప్ప వ్యక్తులుగాను, మంచి వంశముగాను, గొప్ప వంశంగాను, స్థిరమైన బిడ్డలుగా దేవునిలో మనం నిలబెడుతుందని దేవుని వాక్యం మనం సెలవిస్తా ఉంది పిల్లారా. కీర్తన గ్రంథం 89వ కీర్తనలో 3వ వచనంలో ఒక మాట ఉంది, నేను ఏర్పరచుకుని వానితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరిచెదను. యెషయా గ్రంథం 11:1. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఇర్మీయా గ్రంథం 33:15. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి అను చిగురును మొలిపించెదను, అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. దావీదు వంశములో నుండి, దావీదు తరాల్లో నుండి, దావీదు యొక్క సంతానములో నుండి వచ్చిన వాడు యేసుక్రీస్తు వారని ప్రవచనాలన్నీ క్రీస్తులో నెరవేర్నిపిల్లారు. ఆయన యందు విశ్వాసమే యూదులకు, క్రైస్తవులకు, ముస్లింస్ కి, అలాగని హిందువులకి
బౌద్ధిస్టులకి, బుద్ధిస్టులకి, ఏ ఇష్టులైన ఎవరైనా, ఏతిష్టులైన ప్రతి ఒక్కరు విశ్వాసం ఉంచితే రక్షణ, మార్పు, అభివృద్ధి, విడుదల, స్వస్థత, ఆశీర్వాదము, దీవెన సమృద్ధిగా కలుగుతాయి పిల్లరా. మికా గ్రంథం 5:2 బెత్లెహేము ఎఫ్రత యూదా వారి కుటుంబములో నీవు స్వల్పమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలుబడి చేయువాడు నీలో నుండే వచ్చును. బెత్లెహేము ఎఫ్రత యూదా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలుబడి చేయువాడు నీలో నుండి వస్తాడు. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచూ ఉండును. యెషయా గ్రంథం 9:7. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధి క్షేమమును కలుగ చేయనట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించుచు న్యాయము వలన నీతి వలన రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 5:5లోను, ఆదికాండం 49:8లోను ఈ వాక్యాల్ని మనం చూస్తాం పిల్లారా. ఇంకా అనేకమైన వాక్యాలు ఉన్నాయి. ప్రకటన 22:16లోను, సంఖ్యాకాండం 24:17లోను, మత్తయి సువార్త 2:1లోను ఈ వాక్యాలన్నీ కూడా యేసు క్రీస్తుని గురించి, మత్తయి సువార్త 2:1లో యేసు క్రీస్తుని గురించి ప్రకటిస్తామండి. సో వర్షం వస్తుంది కాబట్టి ఇక ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. రేపటి దినం మనం కలుసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, వాక్యం కొరకు వందనాలు. విన్న ప్రతి మాట మా హృదయాల్లో, మా జీవితాల్లో ఫలభరితంగా చేయండి, దీవించండి. నీ అందు విశ్వాసం ఉంచి నీలో నిలిచి ఫలించే కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసుని కృప, పరిశుద్ధాత్మ దేవుడి సన్నిధి, సహవాస, కాపుదల, భద్రత కూడిన మనందరి సకల పరిశుద్ధులకు సదాకాలం ప్రభు రాకడ వరకు తోడై నడిపించును గాక. హ్యావ్ ఎ గుడ్ అండ్ వండర్ఫుల్ డే. సీ యు టుమారో బై 7:30 PM and AM అకార్డింగ్ టు ద అమెరికా. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మళ్ళీ తిరిగి కలుసుకునేంత వరకు ప్రభు కృప మీ తోడై నడిపించును గాక. యూట్యూబ్ లోను, ఫేస్బుక్ లోను, మరి అలాగనే వాట్సాప్ లో మీరు ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. వర్షం వస్తా ఉంది భయంకరంగా.